మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఎస్టీలపై దాడి తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కాముని దహనం సమయంలో భక్తి పాటలు పెట్టిన ఎస్టీ మహిళలపై మూకుముడిగా దాడులు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే హిందువులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. గతంలో కేసీఆర్ రజకార్ల పాలన చూపించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలీ పండుగ సందర్భంగా కాముని దహనం చేయడము హిందూ ధర్మంలో ఒక ఆచారం. ఎస్టీ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి హోలీ పండుగ పూజలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు ఈ కాముని దహనంలో ఆ కార్యక్రమంలో భక్తి పాటలు పెడుతూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో కొంతమంది గుండాలు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడం, వాళ్ళకు సహకరించే ప్రయత్నము ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన మహిళలు చేసినప్పుడు కూడా కనీస కనికరం లేకుండా, మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా రాళ్లతో ఆ మహిళల మీద దాడి చేయడము, అక్కడున్న సౌండ్ బాక్సులను మొత్తము ధ్వంసం చేయడము, వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయడము, మూకమ్మడిగా దాదాపు 500 మంది గుండాలు రోజు దాడి చేయడము ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఈ గుండాలు జరిపిన దాడిలో రూపా అనేటువంటి మహిళకి ఇప్పటికే తలకు తీవ్ర గాయమై గాంధీ హాస్పిటల్లో చికిత్స జరుగుతూ ఉన్నది, చాలా సీరియస్గా ఉంది. ఇంకొక మహిళ కూడా దాదాపు 7 స్టిచెస్ పడ్డాయి. ఇవాళ ఇది కారణాలు హోలీ పండుగ దేశవ్యాప్తంగా కూడా కాముని దహనం చేస్తూ ఉంటాం ఒకరోజు ముందు. ఇందులో హిందూ సమాజం అంతా పాల్గొంటూ ఉంటుంది. ఈ కార్యక్రమం చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటో ఇంత స్పష్టం లేదు. కాబట్టి దీన్ని కంట్రోల్ పొరపాటు ఎవరిది, ఎవరొచ్చి ఎవరి మీద దాడి చేసినారు, దీన్ని ఎవరు గుర్తించాలి? పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాలి. ఇలా మహిళల మీదకి వచ్చి దాడి చేసింది వాళ్ళు, తిరిగి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి కంట్రోల్ చేయాలని చూసేది ఎవరిది? మళ్ళీ హిందువులనే. ఈరోజు ఆ హిందూ సమాజానికి భరోసా ఇవ్వడానికి ఉన్నటువంటి బజరంగ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పోతే కూడా పోలీసు వాళ్ళు తిరిగి లాఠీ చార్జ్ చేసినారు. మళ్ళీ అనేక మంది కార్యకర్తలకు గాయాలన్నాయి. కాబట్టి కేవలము హిందువుల మీద దాడులు చేస్తే, హిందువుల మీద లాఠీ చార్జ్ చేస్తేనే శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తే దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. మమ్మల్ని కంట్రోల్ చేయడం మీతో కాదు, మేము ఇప్పుడు చట్టాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.